ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ధైర్యము వహించుడి, మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దయగల వారి ఎడల దయ చూపించును, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉండును. సద్భావం గల వారి ఎడల ఆయన సద్భావం చూపును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉండును. శ్రమపడు వారిని ఆయన రక్షించును, గర్విష్ఠులను విరోధులైన వారిని ఆయన అణిచివేయును. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేనిడలా నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వాని సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళుడై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవల్లని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పు ఇచ్చువారును, భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిని దాన్ని చూచి చింతపడుతురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిల ఆశ భంగమైపోవును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ధైర్యము వహించుడని మేలు చేయటకై నీవు మాతో కూడా ఉన్నావని తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము ధైర్యము తెచ్చుకొని మా హృదయమును నిబ్రముగా నుంచుకుంటూ నీ కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, శాంతి మాకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని, నీ శాంతినే మాకు అనుగ్రహించుచున్నావని, మా హృదయమును కలవరపడనీయకూడదని వెరవనీయకూడదని నీవు తెలియజేశావు. గనుక మేము నీ యందు విశ్వాసముంచి ధైర్యముతో నుండుటకు కృపచూపమని, మెలుకు కలిగిన జీవితము, విశ్వాసమందు నిలకడగలిగిన జీవితము మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.